గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఓవరాల్ గా ఈ విధంగా ఉంటుంది. ఆదాయం, ఖర్చు, రాజపూజ్యం, అవమానం ఒకసారి తెలియజేస్తారా గురుగారు? వృశ్చిక రాశి వారికి అష్టమ స్థాన గురుగ్రహ ప్రభావం, దుష్ప్రభావం ఎంత ఉన్నా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కొన్ని అంటే అనుకూలమైనటువంటి యోగాలు విశేషంగా చెప్పబడతాయి. ప్రతికూల నుంచి అనుకూలంగా మారుతూ ఉంటాయి. అందులో ఈ రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14, వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉంటాయేమో కానీ ఫలితం మాత్రం సంపూర్ణంగా ఉంటాయి. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఏ మనిషి ఎంత కోరుకున్నా, ఎంత సంపాదించినా గౌరవ ప్రతిష్టలు కావాలని కోరుకుంటారు. ఖచ్చితంగా ఈ సంవత్సరం గౌరవ ప్రతిష్టలకి ఏ రకమైనటువంటి భంగం వాటిల్లేటువంటి ప్రమాదం లేదు. ఇంకా ఇనుడింపజేసేటువంటివి, ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళినటువంటి పరిస్థితులే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో ఉండేటువంటి శనిగ్రహ ప్రభావం కావచ్చు, షష్టగ్రహ కూటమి ప్రభావం కావచ్చు, ఇవన్నీ కూడాను అష్టమ గురుస్థాన ప్రమాదాన్ని ఏదైతే ఉందో దాన్ని తప్పించేస్తూ ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి తప్పనిసరిగా నెరవేరుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఉన్న అప్పులు కూడా తీర్చుకునేటువంటి పరిస్థితి, అప్పులు తీరగా కొంత దాచుకునేటువంటి ధనాన్ని సంపాదించేటువంటి యోగం ఉంటుంది. చాలామందికి బాధ ఏంటి, అప్పు తీర్చేస్తే చాలు, మనం ఎట్లా ఉన్నా పర్లేదు అనుకునేటువంటి పరిస్థితి నుంచి అప్పు తీర్చంగా తన జీవితాన్ని, తన కుటుంబాన్ని గడుపుకోవడానికి కావాల్సినటువంటి ధనాన్ని సంపాదించుకునేంత యోగం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి వివాహాది శుభకార్యాలకి, అలాగే ప్రేమ వ్యవహారాల్లో కూడా తప్పనిసరిగా జయం పొందేటువంటి అవకాశం, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం, తద్వారా వివాహాలు జరగడం, ఇవన్నీ కూడా మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబంలో ఉండేటువంటి చికాకులు ఏవైతే ఉంటాయో, ముందుగా పెళ్ళినటువంటి భార్యాభర్తల మధ్య కావచ్చు, కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తుల మధ్య ఉండేటువంటి చికాకులు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. కావాల్సింది అదే కదా, ఎంత సంపాదించినా ప్రశాంతంగా ఉండాలి. ముందు సంపాదన లేకపోయినా పర్లా, ముందు ప్రశాంతత ఉంటే చాలు. అలాంటి ప్రశాంతత నిండుగా ఉంటుంది ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికైనా ఉన్నతమైనటువంటి యోగ కాలంగా చెప్పుకోవచ్చు. ఉన్నత ఉద్యోగం అంటే ప్రమోషన్స్, అలాగే బదిలీలు అంటే ట్రాన్స్ఫర్స్, ఇవి కూడా వాళ్ళు అనుకూలంగా ఉండేటువంటి ప్రదేశాలకు వెళ్ళటం, సంతోషదాయకంగా ఉండటం. ఇక్కడ భార్య కూడా ఒక చోట ఉద్యోగం చేస్తుంటుంది, భర్త కూడా ఒక చోట ఉద్యోగం చేస్తుంటాడు. వీళ్ళిద్దరు కలిసి ఉండేటువంటి ప్రదేశానికి ప్రమోషన్స్ జరిగితే ఆనందదాయకమే కదా. అలాంటి పరిస్థితులు, అలాంటి ప్రతికూలమైనటువంటి స్థితుల నుంచి కూడా అనుకూలంగా మార్చుకునేటువంటి యోగదాయకంగా ఈ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థులు కూడా కొంచెం కష్టపడితే చాలు, తప్పనిసరిగా విశేషమైనటువంటి యోగం ఉంటుంది. విదేశీ ప్రయాణాలకి ప్రయత్నించేటువంటి వాళ్ళకు కూడా మంచి విశేషమైనటువంటి యోగం. వెళ్ళగానే అంటే ఉద్యోగం కోసమైతే ఉద్యోగం, విద్య కోసమైతే విద్య, ఏదైతే వాళ్ళ సంకల్పంతో విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటారో వాళ్ళకి మంచి యోగదాయకమైనటువంటి సమయంగా ఈ విశ్వావసునామ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. రాజకీయపరమైనటువంటి వ్యక్తులకి కొంతవరకు స్వకులంలో అంటే వాళ్ళ సొంత కులంలో ఉండేటువంటి వ్యక్తులతో శత్రుత్వం పెరుగుతూ ఉంటుంది. రాజకీయపరమైనటువంటి వ్యక్తులతో అంటే పక్కన ఉండేవాళ్ళు ఎక్కువగా వీళ్ళకి ద్రోహం తలపెట్టేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా సూచించదగినటువంటి విషయం. అలాగే సినీ రంగం వారికి, మీడియా రంగం వారికి కూడా విశేషమైనటువంటి యోగకాలంగా చెప్పుకోవచ్చు. చిన్న ఆర్టిస్టులు ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తూ చివరికి రాక ఏదో దొరికినటువంటి పాత్రలు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళకు కూడా ఉన్నతి పదవీ యోగంగా అంటే ఉన్నత కాలంగా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో తప్పనిసరిగా దొరుకుతాయి. అలాగే ముఖ్యంగా మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కానీ, సినీ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కానీ ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా అతి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఏ రాశి వారికి కూడా ప్రేమ వివాహాలు మనం చెప్పుకోలేదు, కానీ ఈ రాశి వారికి ముఖ్యంగా తప్పనిసరిగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. అలాగే సంపాదించినటువంటి సంపాదన జాగ్రత్త పరచుకుంటే బాగుంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకుండా, అత్యుత్సాహంతో ముందుకు వెళ్లకుండా ప్రశాంతంగా ఉన్న దాంట్లో సంతృప్తి పడుతూ వచ్చింది దాచుకునేటువంటి విధంగా ఉంటే భవిష్యత్తు కాలానికి మంచి ఉపయోగకరంగా మారుతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఈ సంవత్సరం పర్వాలేదు, మరి ఉన్నతంగా ఉందని చెప్పడానికి లేదు, అసలు బాగోలేదు అని చెప్పడానికి లేదు, పర్వాలేదు అనిపిస్తుంది. వాళ్ళకు కూడా ఆర్థికపరమైనటువంటి లాభాలు పెద్దగా లేకపోయినా నష్టాలు మాత్రం చేకూరవు.
రావు. ఓకే. అంతవరకు బాగానే ఉంటుంది వీళ్ళకి. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఏ రకమైనటువంటి దేవతను పూజ చేస్తే వీళ్ళకు ఉండేటువంటి దోషాలు పోతాయనేటువంటి విషయానికి వస్తే దత్తాత్రేయ గురు చరిత్ర పారాయణ చేయమని చెప్పారు. గురువారాధన చేయాలి. గురు చరిత్ర పారాయణ. ఈ పారాయణ చేయడం ద్వారా అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం చేత చేస్తున్న ఉద్యోగం నుంచి కదలికలు ఏవైతే వస్తుంటాయో అవన్నీ కూడా తొలగిపోయి సుస్థిరమైనటువంటి స్థానం ఏర్పడుతూ ఉంటుంది. ఓకే గురుగారు. సో ఓవరాల్గా చూసుకుంటే మరి వృశ్చిక రాశి వారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు ఎక్కువగా వహించాల్సి ఉంటుందంటారు? సంపాదించిన డబ్బును దాచుకునే విషయంలో జాగ్రత్త. వడ్డీలు వస్తాయి కదా, 2 రూపాయల వడ్డీ వస్తుంది, 3 రూపాయల వడ్డీ వస్తుందని చెప్పి వడ్డీలకు ఇస్తారు చూసారా, అట్లాంటి వాళ్ళు వీళ్ళని మోసం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలా కాకుండా చక్కగా గవర్నమెంట్ వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు బ్యాంకులు ఓపెన్ చేశారు, చక్కగా బ్యాంకులో దాచిపెట్టుకోవడం అనేది ఉత్తమం. ఓకే గురుగారు, వృశ్చిక రాశి వారికి సంబంధించి విశ్వావసునామ సంవత్సరంలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, దేవతా ఆరాధన ఎలా చేసుకోవాలనే విషయాలను చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.